అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇద్దరు వ్యక్తులను కొట్టి చంపిన ఘటన మాక్లూరు మండలం ధర్మవరంలో చోటు చేసుకుంది. ధర్మవరంకు చెందిన వ్యక్తులను కలిసి ప్రసాద్ అదేవిధంగా ఆకాష్ను చెట్టుకు కట్టేసి కొట్టారు. వారిద్దరు కూడా నిజామాబాద్ నగరానికి చెందిన వ్యక్తులుగా గుర్తించారు. పోలీసులు అయితే ఆ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తున్నారు. అసలు ఏం జరిగింది, ఎందుకు వారిద్దరిని కొట్టి చంపారనే కోణంలో కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఆ ప్రసాద్తో వెళ్ళిన ఆకాష్ కుటుంబ సభ్యులు ఉన్నారు. అసలు మా కొడుకుని అకారణంగా కొట్టారని చెప్తున్నారు. తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న పరిస్థితి నెలకొంది. ఆకాష్కి అయితే పెళ్లి కాలేదు. వారి అమ్మ, వారి వదినలు ఇక్కడికి వచ్చిన పరిస్థితి. అసలు మా అబ్బాయి ఎందుకు తీసుకెళ్లారు, అసలు ఎందుకు తీసుకెళ్లిన తర్వాత అక్కడ గొడవ జరిగిందనే కోణంలో కూడా వాళ్ళు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న పరిస్థితి ఉంది. వాళ్ళ అమ్మ ఉంది, వాళ్ళ తల్లిని అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. వాళ్ళ అమ్మ, అసలు మీ కొడుకు ఏం చేస్తాడు? मिस्त्री मिस्त्री काम करता। मिस्त्री काम कर छुट्टी थी 5 बजे घर में से निकलिया। 5 बजे निकलिया, क्या पिक्चर को जाता क्या है कि बोलिए, रात भर नहीं आया। कौन मिले कि क्या है क्या उसको, हाँ कौन लेके गए कि उधर उसके साथ दूसरा आदमी प्रसाद लेके गए होते ना, क्या हुआ? हाँ पर मेरे को नहीं मालूम, वो दोस्ता भी नहीं मालूम मेरे को क्या है कि किधर से लेके गया कि उन्हें भाड़ा वो क्या है कि वो गाँव को क्या करा करते इन्हें। చెట్టు కట్టేసి కొట్టిరండి. हाँ जी क्या, हाँ उन्होंने क्या करे ఆయన ఎంబట ప్రసాద్ ఎంబట వెళ్ళిన వ్యక్తి కావడం వల్లనే చెట్టు కట్టేసి కొట్టారు. అందువల్లనే ఇద్దరు చనిపోయారని చెప్తున్నారు. मारना था, मार के बंदे ना था। हाँ बंदे तो हमें सब उसको ये करते थे। इन्हों क्या करे उसको बोल के बोलो तुम। इन्हों दोनों मिलके तुमको क्या करे, इनको बोलो, उनको जान से मारे ना, क्या करे बोल के पूछो उनको। उन्होंने तो क्या भी नहीं करे, वो गाँव के नहीं है, क्या भी नहीं है, गौतम नगर के है उन्होंने। वो वहाँ जाके उन्होंने क्या करे, क्या करे तो भी हमें सब ये करके देते थे, भरपाई करके देते। వాళ్ళ వదినే ఉంది. అసలు అకారణంగా మా మరిదిని కొట్టి చంపారు అని చెప్పి అయితే వాళ్ళ వదిన ఆరోపణలు చేస్తుంది. అమ్మ చెప్పండి, మీ ఆకాష్ మీ మరిది, అసలు మీ మరిదే ఉంటాడు అంటున్నారు. అసలు ఏం జరిగింది, ఎందుకు ప్రసాద్ ఏం తెలియదు. అతను ఎప్పుడు వెళ్ళిండో ఏమో, సాయంత్రం వరకు ఇంటి దగ్గరనే ఉన్నాడు ఆయన. మాకేం తెలియదు. పొద్దున్న వచ్చేసరికి ఇట్లా అంటున్నారు చనిపోయిండు. చెట్టు కట్టేయాల్సిన అవసరం మాకు కూడా తెలియదు ఆయన ఏం చేసిండని. చేస్తే ఏదైనా చేస్తే పట్టుకొని పోలీసు వాళ్ళకన్నా చెప్పాలి, కానీ అట్లా చంపేంత ఏం చేసిండు ఆయన అది తెలియాలి. ఏం చేసిండు ఆయన, ఎందుకు అట్లా చేసిండు ఆయన? ఆయన అసలు పనులు ఏం చేయడు. ఆయన మేస్త్రి పని చేస్తాడు. ఉంటాయి 20-25 ఉంటాయి. తాగుతాడు, పని చేస్తాడు, మేస్త్రి పని చేస్తాడు కాబట్టి తాగుతాడు, కానీ ఆయన ఇట్లా వేరే ఏం పనులు చేయడు ఆయన. ఆ ప్రసాద్ ఎవరేమో ఆయన ఎవరో మధ్యలో ఆయన తీసుకుపోయిండు, అట్లా చేసి మొత్తానికి చూసుకోవచ్చు. ఏదైతే ప్రసాద్కు సంబంధించి ఎంబట వెళ్ళిన వ్యక్తిని అనవసరంగా చంపారు. మా ఆకాష్ని అసలు కొట్టి చంపేంత పని ఏం చేశారని చెప్పి కుటుంబ సభ్యులైతే ఆరోపణలు చేస్తున్నారు. ఆ ప్రసాద్ ఎవరో కూడా తెలియదు. అసలు ఎందుకు ఎక్కించకపోయాడో, ఎందుకు ఈ ఘటన జరిగిందో మాకు ఎలాంటి సమాచారం లేదు. ఇక్కడ ఆకాష్ని ఇక్కడ తీసుకొచ్చారు, చనిపోయాడని చెప్తే మేము ఇక్కడికి వచ్చి చూస్తున్నాం. దానికి సంబంధించి ఆ చెట్టుకు కట్టేసి ఆ కారం కొట్టి అంతా పని ఏం చేశారని చెప్పి ఆ కుటుంబ సభ్యులు అయితే ఆరోపణలు చేస్తున్నారు. మా కొడుకుని అకారణంగా కొట్టి చంపారు. మా మరిదినికి ఎలాంటి దురలవాట్లు లేవు. ఏదైతే మేస్త్రి పనికి వెళ్తాడు, మేస్త్రి పనికి వెళ్ళిన తర్వాత సాయంత్రం తాగుతాడే తప్ప కానీ ఎక్కడ కూడా వెళ్ళేవాడు కాడు, ఎవరితో స్నేహం చేసేవాడు కాదు. ఆమె అయితే ఆ కుటుంబ సభ్యులైతే ఆకాష్ను అకారణంగా కొట్టి చంపారనేది చెప్పి ఆరోపణలు అయితే చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.